తెలుగువారి రాజస్థానికి ప్రతీక ఒంగోలు జాతి ఎడ్లు. ఒంగోలు జాతి ఎడ్ల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు తెనాలిలో ఒంగోలు జాతి ఎద్దుల జాతీయ స్థాయి బల ప్రదర్శనను తిలకించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు. తెలుగువారి రాజస్థానికి ప్రతీక ఒంగోలు జాతి ఎడ్లు అని, వీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు. తెనాలి పట్టణం చెంచుపేటలోని నిమ్మకాయల యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారి నేతృత్వంలో 6వ రోజు జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బల పశుపాల ప్రదర్శన పోటీలను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు గురువారం రాత్రి తిలకించారు. ఈ పోటీలను తిలకించడానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారితో పాటు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు, మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విచ్చేశారు. పోటీల అనంతరం సబ్ జూనియర్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన ఎడ్ల జతల రైతులకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబచేసే గ్రామీణ క్రీడల్లో ఒంగోలు జాతి ఎడ్ల బల పశుపాల ప్రదర్శన నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఇలాంటి పోటీలు, ప్రదర్శనలు ప్రజల్లో సహృద్భావం, ఐకమత్యం పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని తోడ్పడతాయన్నారు. కీర్తిశేషులు శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ పేరుతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 8 ఏళ్లుగా ఈ ప్రదర్శన నిర్వహిస్తూ ఉండడం అభినందనీయమని అన్నారు. స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.